చెప్పవే. అక్క నిన్ను వెతుక్కుంటూ అమాయకంగా రోడ్డు మీద వచ్చేపోయే వాళ్లలో తన మనవరాలు కనిపిస్తుందేమోనని ఆరాధిస్తోంది. నువ్వే గౌరీ కూతురువని నాకు తెలుసు. చెప్పు, మీ తల్లి ఎక్కడా? ఏటమ్మగారు మీరు మాట్లాడేది? బుకాయించకో. నువ్వు రాజావారి మనవరాలువే కదా? మీరేమంటున్నారో నాకు అసలేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైనది. కాకులొచ్చి పిండాలు తిన్నాయి కదా, ఈ గద్దలకి నీ మీద అనుమానం వచ్చినట్టున్నది పాపం. పాపం కాదు, నిజం చెప్పకపోతే ఇక్కడే దీనికి కర్మకాండ జరిపించాల్సి ఉంటుంది. విన్నావుగా? నిజంగానే ఇప్పుడు నిజం చెప్పకపోయావనుకో, పేక పిసికి చంపేస్తా. చెప్పు, హక్కొచ్చేలోపు నిజం చెప్పు. భూలక్ష్మీదేవి గారి ఆస్తికి వారసురాలివి నువ్వే కదూ? గౌరీకి శ్రీపతికి పుట్టిన అక్రమ సంతానం నువ్వే కదా? అమ్మగారు పాపం 10 మందిలో ఈ అమ్మాయిని వాళ్ళమ్మని అల్లరి పాల్చేయడం తప్పు కదమ్మగారు. నువ్వే వద్దువే మధ్యలో చెప్పడానికి. అయినా దీన్నంటే నీకెందుకు పొడుచుకొచ్చింది? కుంపతీసి ఈవిడ నా గౌరీ. ఈవిడే గౌరీ అయితే ఇద్దరు స్పాట్లో చచ్చిపోతారు. అవంతిక, ఏంటా మాటలు? లక్ష్మి, నువ్వు ఊరుకో. కుక్కలు మొరుగుతూ ఉంటాయి, పట్టించుకో. అవంతిక, అది అలా రెచ్చగొడుతూనే ఉంటుంది. దాని గొడవ తర్వాత చూద్దాం. ముందు దీని సంగతి తేల్చేద్దాం. చెప్పవే భూమి, ఇప్పుడు గాని నిజం చెప్పకపోతే మాడు పగిలిపోద్ది. దీన్ని అలా అడిగితే చెప్పదు గ్రాని. 4 తగిలిస్తే గాని దీన్ని. అవునే, నానే గౌరీ కూతుర్ని. శ్రీపతికి గౌరీకి పుట్టిన మొదటి సంతానాన్ని నానే. ఏటే అలా కొయ్యబారిపోయారు? గౌరీ మాయమ్మ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.